న్యాయం చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ ఖాతాదారులు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ ను కలిసి సమస్యలను విన్నవించారు. దీనిపై ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. గోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. బాధితులకు న్యాయం చేసేంత వరకు వారి తరపున పోరాడతామని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గోల్డ్ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో కేవలం అప్రైజర్ ఒక్కరిదే బాధ్యత కాదని, ఆ బ్యాంక్ లో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యత రాహిత్యం సైతం కనిపిస్తుందని గోల్డ్ ఖాతాదారులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బరోడాలో అవకతవకలు జరిగినాయని చెప్పని ప్రజలందరూ కలిసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఆ అవకతవకలు నిజమని చెప్పని ప్రజలు అందరూ కూడా కొంతమంది ఖాతాదారులందరూ కూడా మాకు కూటమి ప్రభుత్వం దగ్గరికి రావటం, మేము మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి అలాగే గౌరవ ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారికి మేము తెలియజేయగా వారు జిల్లా అధికారులైన పోలీస్ అధికారులకి అలాగే బ్యాంకింగ్ అధికారులందరితోటి కూడా ఫోన్లో మాట్లాడి ఈ ప్రజలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఖాతాదారులందరికీ కూడా తగు విధంగా న్యాయం జరగాలని చెప్పని, జరగని పక్షంలో ఈ బ్యాంకు మీద తీసుకునే చర్యలన్నింటికి కూడా ప్రభుత్వం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పడం, వాళ్ళు దానికి ఆ బ్యాంకింగ్ అధికారులు కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించి సార్ 2-3 రోజుల లోపల అంతా కూడా అన్ని వెరిఫై చేసుకుంటున్నాం, ఒక 4-5 రోజుల లోపల అంతా కూడా ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా మేము న్యాయం జరిగేలాగా అన్ని రకాలుగానే చేస్తామని చెప్తున్నాం. ప్రజలు కూడా దీని గురించి ఎవరో కూడా ఆందోళన, ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం పని లేదండి. ఇది వాళ్ళ బ్యాంకింగ్ సెక్టార్లో అది ఆర్బీఐ గైడ్లైన్స్లో పనిచేస్తుంది, అన్ని రకాలుగా పనిచేస్తుంది. వీళ్ళందరి మీద కూడా సిబిఐ కేసులు కూడా అవుతాయండి. ఇవంతా కూడా దీని గురించి ఖాతాదారులు కూడా ఎవరో కూడా భయపడిన అవసరం లేదు. అన్ని రకాలుగాను కూడా న్యాయం జరుగుతుందని చెప్పని ఈ ఖాతాదారులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండదండలు ఉండదని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 4 రోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఎవరైతే గోల్డ్ మీద రుణం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా పాపం పొద్దున్నే సాయం దాకా కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా, భోజనాలు లేకుండా తన పెట్టుకున్నటువంటి బంగారం ఏమైపోయింది అనేటువంటి ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళు కష్టార్జితం కాబట్టి ఆ బాధ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకులో ఎవరైతే అప్రైజర్ ఉన్నాడో అతను ఏం చేశాడంటే 4 కాసులు బంగారం పెట్టి సపోజ్ 1,20,000 ఇస్తే అతను 3 గాజులు పెట్టి ఒక గాజు అతను పక్కన పెట్టి ఆ రౌండ్ చేసి లోపల పెట్టాడు అనేది అక్కడ వార్తలు. తీరా చూస్తే ఇతను బ్యాంకు వెళ్ళి అమౌంట్ కట్టేటప్పటికి మూడు కాసులే బంగారం ఉంది, దాంట్లో 3 గాజులు ఉంది, 4 గాజు లేదు. మెయిన్ ప్రాబ్లం అది. చాలా మంది ఏం చేశారంటే కస్టమర్లు ఈ అప్రోజర్తో బాగా పరిచయాలు పెంచుకుని అక్కడ గోల్డ్ ఇచ్చేసి నీకు అకౌంట్కి వేస్తాను అబ్బాయి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఎందుకని వాళ్ళు ఉన్న పరిచయాల మీద. అతను ఏం చేశాడు, ఏదో అవకాశంగా తీసుకుని కొంత బంగారాన్ని అతని దగ్గర పెట్టుకుని అతను అన్న అమౌంట్ దాంట్లో వేసాడు. ఈ అమౌంట్ ఈ బంగారాన్ని ఇతను లెఫ్ట్ చేశాడు. ఏదేమైనా కూడా ఇది బ్యాంకుకి 100% బ్యాంక్ ఉద్యోగ నిర్లక్ష్యమే. కనీసం బ్యాంక్ చూసుకోవాలి కదండి. బంగారం పెట్టినప్పుడు ఎంత ఉందో ఏంటని. అలాగే ఎవరైనా సరే బాధ్యతలు, నేను రీసెంట్ గా మా కుర్రోళ్ళు 7 పెట్టారండి. 7 బంగారం కూడా సేఫ్ సైడ్ గానే ఉంది. ఎందుకు ఉందంటే వీళ్ళకి రిసిప్ట్ ఇచ్చారు, అప్రైజర్ రిసిప్ట్ ఇవ్వాలి. బ్యాంక్ ముద్ర రిసిప్ట్ ఇస్తే మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, ఆ రిసిప్ట్ మా దృష్టి తీసుకురండి, మీకు పూర్తి బంగారు ఇచ్చే బాధ్యత మేము అందరం తీసుకుంటున్న సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఆల్రెడీ సొంగ రోషన్ కుమార్ గారు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతున్నారు. వారు వచ్చేవారే. కాకపోతే ఏంటంటే డిపార్ట్మెంట్ మనకి వచ్చి అక్కడ మేమేదో నలుగురికి ఫేస్బుక్లో పెట్టి సోషల్ మీడియాలో పెట్టేదానికంటే కూడా వాళ్ళకి పని అవ్వాలని చెప్పేసి వారు ఆర్ఎంతో మాట్లాడారు, పైనటువంటి మేనేజర్తో మాట్లాడారు. వాళ్ళ బంగారాన్ని సేఫ్కి ఇచ్చే బాధ్యత మాది అని సందర్భంగా తెలియపరచు. అందరికీ నమస్కారం అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద బ్యాంకు, ప్రజలందరూ ఒక నమ్మకం ఉన్నటువంటి బ్యాంకు. ఆ నమ్మకంతో పెద్ద బ్యాంక్ అని బ్యాంక్ ఆఫ్ బరోడా మీద ఉన్నటువంటి విశ్వసనీయత కారణంగా జంగారెడ్డిగూడెంలో కూడా ఎక్కువ మంది రైతాంగం కానీ, వ్యాపారస్తులు కానీ, బ్యాంకు కుదవబెట్టుకునే వాళ్ళు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుదవబెట్టడం జరిగింది. గత 4 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ కానీ, అప్రైజర్ కానీ చేసినటువంటి స్కామ్ వల్ల ఖాతాదారులందరిలో ఆందోళన జరగడం, దీని మీద ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు నోటీస్కి వెళ్ళటం, వాళ్ళ ఉన్నత అధికారులతో మాట్లాడటం, వాళ్ళు బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారులు సరైనటువంటి రిసిప్ట్, నిజమైన బ్యాంకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మేము అన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి నాయకుల తరఫున ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి ఒక విజ్ఞప్తి, మీ బంగారం ఎక్కడికి పోదు. పూర్తి భరోసా తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు తీసుకున్నారు. అది మీకు న్యాయం జరిగేటట్టుగా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తారు. మీరు ఆందోళన చెందొద్దు. మీకు అన్ని ఆధారాలు ఉంటే మీకు తగిన న్యాయం జరుగుతుందని ఆందోళన చెందవద్దని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించి అందులో పట్టణ ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ
గోల్డ్ పెట్టి తీవ్రంగా నష్టపోవడం జరిగిందని మా అందరి దృష్టికి వచ్చింది. 3 రోజులుగా వాళ్ళు చాలా అస్తవ్యవస్థలు పడుతున్నారు. ఎవరికైనా మధ్యతరగతి కుటుంబాలకి ఏదో ఒక అవసరార్థం ఆ బ్యాంకులో పెట్టుకోవడం జరుగుద్ది. అలాంటి నమ్మకాన్ని పోగొట్టుకున్న ఆ బ్యాంక్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా పెద్దలైన శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఫోన్లో అన్ని అడగటం జరిగింది. ఎమ్మెల్యే గారు కంపల్సరిగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్క బాధితులకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసేలాగా మా కూటమి తరపున మీ వెనకాల మేము అండదండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. గత 3 రోజులుగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ గోల్డ్ మాయం అవటం స్కామ్ ఏదైతే ఉందో దాని మీద ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకోదగ్గ విషయము. ముందుగా వాళ్ళందరికీ సానుభూతి తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ కేంద్ర వాళ్ళ బ్యాంకు శాఖ నుంచి కూడా ఆడిటర్ గారిని పంపించారు. వాళ్ళు దాని మీద అసెస్ చేస్తున్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు, ఎమ్మెల్యే ఎంపీ గారు చొరవ తీసుకుని దానికి ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ జరుగుతుంది. టోటల్గా ఎన్ని గోల్డ్ ఖాతాలు ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చారు, ఎవరైతే బాధితులు మాకు గోల్డ్ ఉందా లేదా అని వాళ్ళందరికీ కూడా వాళ్ళ గోల్డ్ వాళ్ళకి చూపిస్తున్నారు. నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక కౌంటర్ పెట్టి చేస్తున్నారు. టోకెన్ నెంబర్స్ ఇచ్చారు. అన్నీ ఒకేసారి చూపించడం అనేది సాధ్యం కాదు. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. మొత్తం ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది ఒక అసెస్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ మీద ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. బాధితుల ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు. ఇది జాతీయ బ్యాంక్ కాబట్టి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో పనిచేయబడుతుంది కాబట్టి ఏ ఒక్క ఖాతాదారుడికి నష్టం జరగదు. నిజంగా మీకు అలా నష్టం జరిగే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ప్రతి బాధితుడి వెనకాల ఉంటుంది. మీకు జరిగిన నష్టాన్ని ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటుంది. కానీ జాతీయ బ్యాంకుల్లో అట్లా జరగదు. నష్టం ఎంత జరిగింది ఆ నష్టం నిర్ధారణ చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు, అధికారులను శిక్షిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు, మీ బంగారం మీకు అప్పచెప్తారు. ఇది ఘంటాపదంగా మేము కూటమి ప్రభుత్వం నుంచి చెబుతున్నాము. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ మీకు భరోసా ఉంటారు. ఎటువంటి ఆందోళన చెందొద్దు. కేవలం మీ భావోద్వేగాలను మేము పరిగణలో తీసుకుంటాం. మిమ్మల్ని మీరు ఆతృత చెందేది, మీరు భయం చెందేదానికి మాత్రం మేము కూడా గౌరవిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు కేవలము బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అతి ఆశ వల్ల, అతి సరదాల వల్ల, వ్యసనాల వల్ల మాత్రమే జరిగే సంఘటనలు. ఇది వ్యవస్థ కాదు. వ్యవస్థలో వ్యక్తుల వల్ల జరిగే సంఘటనలు. కాబట్టి ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా చర్య తీసుకొని ఆఫీసులను తక్షణమే రిమూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ ప్రయత్నంగా కూడా మేము కృషి చేస్తాం. మాది కేతవరం గ్రామం. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో దగ్గరగా 15 కాసుల వరకు బంగారం పెట్టాము. ఈ మొన్న 4 రోజుల నుంచి బ్యాంక్ గోల్డ్ మేనేజర్ కనిపించట్లేదని చెప్పేసి చెప్పారు మాకు. మా బంగారం ఉందో లేదో 4 రోజుల నుంచి బ్యాంక్ చుట్టూరు తిరుగుతున్నాం. మాకు ఈ టోకెన్లు అయినా ఇచ్చి 3 రోజుల నుంచి లోన కూడా పంపించడం లేదు. మా బంగారం ఉందో లేదో కూడా తెలియడం లేదు. మాకు ఈ టోకెన్లు ఇచ్చారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా కంగారు పడుతున్నారండి. అక్కడ ఉన్న సిబ్బందిని కూడా కొంచెం పెంచి త్వరగా అది ఉందో లేదో తెలిసేలాగా చూడండి. కొంచెం న్యాయం జరిగేలాగా చూడండి మా అందరికీ. మైసింగూడెం గ్రామం. నా పేరు పోతూరు జానకరామయ్య. ఈ జంగారెడ్డి బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ లోన్ దగ్గర 350 గ్రాములు గోల్డ్ ఎట్టి 10 లక్షలు లోన్ తీసుకున్నాం. దాని మీద ఉందో లేదో కూడా చూడటానికి అవకాశం ఉండలేదు. అక్కడ రోజు రేపు అంటున్నారు, టోకెన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. రోజు 30 టోకెన్లు మించి అవుతలేదు. అది కొంత ఏదన్నా వ్యవస్థను పెంచి తొందరగా చూసుకునేలాగా, ఆత్రత తీరేలాగా చూడాలని కోరుకుంటున్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కస్టమర్ నేను రెగ్యులర్గా గోల్డ్ లోన్ పెట్టడం, మళ్ళీ చేసుకోవడం, కొంత అమౌంట్ గోల్డ్ లోన్ చేశాను. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెడితే టోకెన్స్ ఇచ్చారు మాకు. 4-5 డేస్ నుంచి తిరుగుతున్నాం. అప్రైజర్ అవడం ఉన్నాడు, గోల్డ్ అప్రైజర్, అతను రాజు అన్న అతను స్కామ్. అయితే గోల్డ్ అప్రైజర్ ఒకటే చేశాడు అన్నట్టుగా వీళ్ళంతా బ్యాంకర్స్ మనం చెప్తున్నారు. ప్రాక్టీస్ ఏంటంటే అప్రైజర్ అప్రైన తర్వాత బ్యాంకు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో జాయింట్ కస్టడీ ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఈవినింగ్ అన్నీ చెక్ చేసుకుని వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకుని గీయడం అయితే అప్పుడు లోపల పెట్టుకోవాలి. అది బాధ్యత ఎవరిదంటే బ్యాంకర్దే మెయిన్ బాధ్యత. అప్రైజర్ది 10%, 20% ఉంటుంది. వాడు ఫ్రాడ్ చేసి చెప్తున్నారు, కానీ టోటల్గా మొత్తం అంతా అప్రైజర్ మీద తోసేస్తున్నారు. ఇందులో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి మాకందరికీ న్యాయం చేయాలి. మాకైతే టోకెన్స్ ఇచ్చారు, ఇంకా ఏమైందో తెలీదు. అందరూ ఆందోళనగా ఉన్నాం. దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.